నంద్యాల జిల్లా ఎస్ కొత్తూరు క్షేత్రంలో సంతాన సాఫల్య వ్రతాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజ నిర్వహించారు. సంతానం లేని 5,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. 8 ఏళ్లుగా పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకుడు సురేష్ స్వామి వివరించారు. కార్తీక మహాపౌర్ణమి పురస్కరించుకుని వేకుజామున స్వామివారికి బ్రహ్మముహూర్తంలో రుద్రాభిషేకము సుగంధ పరిమళ ద్రవ్యాలతో సుగంధ విశేష అభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క పౌర్ణమి అంటే అందరికీ తెలుసు. శివకేశవులకు ఈ యొక్క కార్తీక మాసం కూడా ఎంతో ప్రీతికరమైన మాసము. అదేవిధంగా ఈ యొక్క ప్రతి కార్తీక పౌర్ణమి కూడా ఇక్కడ మన దేవాలయంలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉడిబియ కార్యక్రమం పెట్టడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు యొక్క కార్యక్రమానికి హాజరయ్యి దిగ్విజయం చేయడం జరిగింది. తిరుగుతున్నామండి. అంటే 3 వారాలు గాని 5 వారాలు గాని భక్తులు నమ్మకంగా అంటే వివాహం కాని వారు గాని సంతానం కాని వారు గాని కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామిని నియమ నిష్టలతో కొలిస్తే ఖచ్చితంగా అవుతారని చెప్తారండి. మాకు తెలిసిన వాళ్ళు ఇలా తిరిగారు, వాళ్ళకి మంచి జరిగింది, వాళ్ళు కూడా మాకు చెప్తేనే ఇలా వచ్చాము. ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారు సంతానం కలగని వాళ్ళకి ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుందండి. సో ఒడిబియ్యం కార్యక్రమంలో మేము కూడా పాల్గొనాలనుకొని ఒడిబియ్యం పోసుకున్నాక మాకు కూడా కలిగిస్తారనే నమ్మకం మాకుంది. ఇక్కడ ఒడిబియ్యం పోయించుకొని వచ్చినాము. దేవుని నమ్మకంతో వచ్చేస్తున్నాము. తాడపత్రిలో నుంచి వచ్చారు మా బంధువులు, మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరికీ అయినారు. బనిగానపల్లెలో మా పిన్ని వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పినారు, రండి అమ్మ ఇక్కడ పిల్లలు అవుతారు, చాలా మంచి మహిమ దేవుడు అని చెప్పారు. చెప్పేసింటే మేము ఈ స్థానంలోకి ఈ దేవుని దగ్గరికి వచ్చేసాము. లాస్ట్ ఇయరే రావాల్సింది నేను కూడా కొంచెం ఇబ్బంది వల్ల రాలేదు. ఈ సంవత్సరం అదే పనిగా ఇబ్బంది ఎంతన్నా గానీ రావాలని వచ్చేసినాం. ఇక్కడ సంతానం కోసం వడి బియ్యం నింపుతారంటే మేము మొబైల్ లో చూసి నెట్వర్క్ లో వచ్చినాము. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. బాగా అంతా